హాయ్ అండి. నమస్తే. నేను మీ దేవక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవక హరి డైలైట్స్. ఈరోజు నేను చిక్కుడు గింజలతో కూర చూపిస్తున్నానండి. ఇది అందరికీ తెలుసు, కానీ నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. సో ప్రాసెస్కి వెళ్ళిపోతాం. నేను ఇక్కడ 200 గ్రాములు చిక్కుడు గింజలు తీసుకున్నానండి. ఇవి మంచిగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కర్రీ మనకి చిక్కుడుగా కూర కంటే ఇది చాలా బాగుంటుందండి. చిక్కుడు గింజల కర్రీ, అందులోనూ రెడ్గా ఉన్న గింజలు ఉంటాయి చూసారా, అవి చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి మీకు బయట దొరికినప్పుడు. సో స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది పడుతుందండి. అంటే గ్రేవీ వస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అందుకని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. అది కొంచెం కాగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. మంచిగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు అనేది యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. కూర అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. ఉల్లిపాయలు మాత్రం మాడకుండా చూసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తే మీకు ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి అన్నమాట. సో అవి బాగా మగ్గి మంచి కలర్ వచ్చిన తర్వాత 3 మీడియం సైజు టమాటాలని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను నేను. సో మీరు 3 టమాటాలు తీసుకోండి. అంటే 200 గ్రాముల చిక్కుడు గింజలకి 3 టమాటాలు తీసుకున్నాను నేను. సో అవి పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా కుక్ అవనివ్వండి మీడియం ఫ్లేమ్లో. అంటే టమాటా ముక్కలు అనేవి మంచిగా మగ్గితే మీకు కూర అనేది మంచిగా టేస్ట్గా ఉంటుంది. సో 10 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న చిక్కుడు గింజలు అనేవి యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ కాసేపు పాటు కుక్ అవనివ్వండి. మనం ప్రాసెస్ అంతా ముందు కొంచెం సేపు కుక్ అవనిస్తున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో మనం విజిల్స్ రానిచ్చేస్తే సరిపోతుందండి. సో 2 మినిట్స్ పాటు కుక్ అవనివ్వండి. కుక్ అయిన తర్వాత ఒకసారి మంచిగా మళ్ళీ కలుపుకొని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే అడుగు అనేది పట్టేస్తుంది. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్న తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకోవాలి. అంటే 1 స్పూన్ వేసి మళ్ళీ హాఫ్ స్పూను యాడ్ చేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అనేది వేసుకొని 1 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. మంచిగా కలుపుకొని కుక్ అవనివ్వండి. మనం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుందండి. కుక్కర్ అయినా మామూలుగా కడాయి అయినా ఏదైనా సరే. సో అలా కలుపుకుంటూ ఉండాలి. మంచిగా ఈ పసుపు కారం అనేది ఆ ముక్కలకు మంచిగా పట్టాలన్నమాట. తర్వాత ఒక 2 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకొని అవి కూడా బాగా కలిసే వరకు తిప్పి ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోండి. అలా కుక్ అవ్వడం వల్ల ఏంటంటే మనకు తొందరగా కూర అనేది అయిపోద్ది. ఒక గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని 1 నిమిషం 2 నిమిషాల పాటు మళ్ళీ కుక్ అవనివ్వండి. అంటే ఆ వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం విజిల్ పెట్టుకుందాం. సో అందుకని చెప్పేసి మీరు వాటర్ పోసేసిన తర్వాత ఒక 1 మినిట్ పాటు కుక్ అవనివ్వండి. అలాగా బబుల్స్ కింద వచ్చి మంచిగా కుక్ అయిన తర్వాత అప్పుడు మీరు విజిల్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. 3 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి విజిల్ అయ్యే వరకు కూడా వెయిట్ చేసి అప్పుడు మీరు మూత అనేది తీయాలండి. మీరు విజిల్ అవ్వకుండా విజిల్ మనం పైకి లేపేసి తీసేస్తే ఇది అవ్వదు. సో పూర్తిగా అయిపోయిన తర్వాత అప్పుడు మనకి టర్న్ ఆఫ్ చేసేసుకొని గ్యాస్ స్టవ్ అయిపోతుంది కదా, ఆఫ్ చేసేసుకొని విజిల్ అయిపోయిన తర్వాత అప్పుడు విజిల్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత చూస్తే మీకు వాటర్ కొంచెం ఎక్కువ అయింది అనుకుంటే అప్పుడు స్టవ్ వెలిగించి 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే కూర అనేది రెడీ అవుద్ది. లేదు వాటర్ అలాగే ఉండాలి మాకు గ్రేవీ కొంచెం అని అనుకుంటే మీరు అలా ఉంచేసుకోవచ్చు. సో అంతేనండి, చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.